హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైతే బోగ్రాజు. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. వినాయక చవితి హడావుడు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాహీకి డ్రెస్ అయితే నేను ఒక శారీని లంగా జాకెట్గా కన్వర్ట్ చేసినాను. ఇంక ఇప్పుడైతే బాబుకి డ్రెస్ తీసుకురావడానికనే వెళ్తున్నాను. మార్కెట్ అయితే ఫుల్ రష్ ఉంది. అండ్ నిన్ననే ఫ్లవర్స్ ఆల్రెడీ తెచ్చేసాము. ఇంక ఇప్పుడు నాన్న అయితే విగ్రహం తీసుకొని రావడానికని వెళ్ళారు. నేను ఇంక ఇప్పుడైతే మయోని పిక్ చేసుకొని బాబుకి డ్రెస్ తీసుకొని రావాలి. అండ్ లాహీకి కూడా లంచ్ చేయాలి. అలానే వచ్చాక చాలా వర్క్ అయితే ఉంది, క్లీనింగ్ చేయాలి. ఇంకా చిన్న బ్యాక్ డ్రాప్ ఒకటి సెట్ చేద్దాం అనుకుంటున్నాను, సింపుల్గానే. చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో, చేస్తానో లేదో. అండ్ సో లెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా మయోని తీసుకొని క్లాత్ స్టోర్కి వెళ్ళాను బాబు డ్రెస్ కోసం అని చెప్పి. అక్కడ చూసానని అంత కలెక్షన్ అనిపించలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. వెళ్ళే అప్పుడేమో వీడేమో రిమోట్ కార్ తీసుకున్నాడు. వాడికి ఏదో ఒక స్టోరీ చెప్పి అక్కడ పెట్టించేసాను. ఇంకా అక్కడ నుంచి ట్రెండ్స్కి వెళ్ళాము. ఈ షర్ట్ చూసాను కానీ బాబుకి వాడికి సైజ్ సరిపోలేదు. మళ్ళీ వచ్చి ఎక్స్చేంజ్ తీసుకున్నాను ఇంకొకటి. అమ్మ వినాయక చవితికి ఈయన కదా డెకరేషన్ చేస్తుంది మా రోజు ఆడ మూలలో బంతిపూలతోనే చిన్న బ్యాక్ డ్రాప్ ఒకటి సెట్ చేద్దాం అనుకున్నాను, టైం కుదరలేదు. ఇంకా అందుకే చేయలేదు. వినాయకుడు వినాయకుడు వినాయకుడికి క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గడపకి పూలు కూడా గుచ్చేసాము, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్కి అంతా రెడీ, లేచి పూజ చేసుకోవడమే. బయట అయితే లైట్స్ వేసారు. వీధిలోనే ఇంటి దగ్గరే దేవుడిని పెడతారు. చూపిస్తే చూడండి, లైట్స్ ఈవినింగ్ వేసారు. అండ్ దేవుడి దగ్గర డెకరేషన్ కూడా చేస్తున్నారు, అది కూడా చూపిస్తా చూడండి. అక్కడ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. నాన్న వచ్చేస్తున్నాడు. ఇంతసేపు అన్న వాళ్ళందరూ చేశారు అక్కడ. ఇంకా ఇంట్లో కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి పడుకొని రేపు మార్నింగే లేయాలి పూజ కోసం అని తొందరగా. సో రేపు మార్నింగ్ కలుద్దాం. ఈ గడపకి ముగ్గు పెట్టడమేమో కానీ 10 సార్లు వచ్చి చిన్నోడు ఫోన్ పడేశాడు. ఆ ట్రైపాడ్ కావాలంట వాడికి, దానికోసం ఏడుపు. అండ్ 1 అవర్లో అయ్యే పూజ 3 అవర్స్ పట్టింది వీడి వల్ల. ఫుల్ అల్లరి చేస్తున్నాడు. కాలు వచ్చిన దగ్గర నుంచి ఒక చోట కూర్చోవట్లేదు. నార్మల్గా ఎప్పుడు యూజ్ చేసే ఎల్లో ఆరెంజ్ బంతిపూలు కాకుండా ఈసారి 3 లైన్స్ యూజ్ చేసి చేశాను. లుక్ అయితే ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది. కొంచెం కలర్ఫుల్గా ఉంది. ఏంటంటే కొంచెం బంతిపూలు మామిడాకులు కొంచెం ఎక్కువ పడతాయి అంతే, కానీ వాల్యూమ్ కూడా బాగా తిక్కగా కనపడుతుంది. మామిడాకు 3 టైమ్స్ ఫోల్డ్ చేసి సూదికి గుచ్చేయడమే లైన్ లాగా. ముందే కాడలు కట్ చేసుకోవచ్చు ఆకుకి, కానీ నాకు తర్వాత బల్బ్ వెలిగింది, నేను కుట్టాక కట్ చేశాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ గ్లాస్లో ఉండే టెంపుల్ తిరుపతి టెంపుల్. ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నాం. ఆల్మోస్ట్ నా 10th అయిపోకనో ఇంటర్ అయిపోకనో తీసుకున్నాము. ఇంకా చాలా బాగుంటుంది. లోపల సాంగ్స్ కూడా వస్తాయి, చుట్టూ లైటింగ్ వస్తుంది. అండ్ ఈ విగ్రహము వినాయకుడిది లాస్ట్ టైం కాణిపాకం వెళ్ళినప్పుడు నాన్న తీసుకొచ్చారు. చాలా బాగుంటుంది, బ్లాక్ కలర్ స్టోన్తో ఉంటుంది. ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టడానికి పీట అవన్నీ రెడీ చేస్తున్నాను. లాహికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా, ఏదైనా వర్క్ ఉంటే అసలు పక్కకు వెళ్ళదు, అక్కడే కూర్చొని ఇంట్రెస్ట్గా కూర్చుంటుంది. యాక్టివ్గా కూడా ఉంటుంది, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందో అంతే డిస్టర్బ్ కూడా చేస్తుంది వర్క్ అంతా.
కృష్ణ ట్రైపాడ్ ఫోను ఒక 100 టైమ్స్ పడేశాడు. అండ్ మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. 1 అవర్లో జరిగే పూజ 3 అవర్స్ పట్టింది. మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేయండి. నేను ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ చేస్తుంటే అక్కడ అమ్మ ప్రసాదం అంతా చేసేసింది. వీధిలో వినాయకుడి దగ్గరికి కేసరి అండ్ ఇంట్లో దేవుడి దగ్గరికి పులిహోర, వడలు, పాయసం ఇవన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకా నేను లాహిత్య ఈ పూజ స్టార్ట్ చేసేసినాము. ముందు రోజు ఈవినింగ్ ఒక చిన్న బ్యాక్ డ్రాప్ సెట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది కుదరలేదు. వినాయక చవితి అంటే పిల్లల పండగ అంటారు కదా, నాకు కూడా చిన్నప్పుడు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లాహి ఎంత ఎగ్జైట్ అవుతుందో చిన్నప్పుడు నేను కూడా అట్లానే ఉండేదాన్ని. పూజ చేస్తున్నప్పుడు అది ఎందుకు పెడుతున్నాం, ఇది ఎందుకు పెడుతున్నాం అని హెల్త్తో పాటు క్వశ్చన్స్ కూడా అడుగుతూనే ఉంది. నేను కూడా కొన్ని తెలిసినవి ఎక్స్ప్లెయిన్ చేశాను. వినాయక చవితి ఫస్ట్ డే నుంచి ఆ 5 days ఎంత హ్యాపీగా ఉంటామో లాస్ట్ నిమజ్జనం చేసే రోజు కూడా అంతే బాధపడతాం కదా. మీకు కూడా అలానే ఉంటుందా? అయితే కమెంట్ చేయండి. లాహి అయితే చాలా ఏడ్చేసింది. అండ్ దేవుడి చుట్టూ చిన్న ఆర్చ్ లాగా చేద్దామని చెప్పి బైండింగ్ వరకు అన్నీ ఇట్లా ఎల్లో కలర్ చామంతులు ఉంటాయి కదా, అవి కొంచెం గట్టిగా ఉండేవన్నీ స్టిక్ చేశాను. ఫస్ట్ ఎల్లో వైలెట్ కాంబినేషన్ అనుకున్నా కానీ వైలెట్ చాలా డెలికేట్గా ఉన్నాయి, ఇంకా సో వైలెట్ పెట్టలేదు, ఓన్లీ ఎల్లోనే పెట్టాను. అండ్ దేవుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ సైజ్ మెజర్ చేసుకొని బైండింగ్ వైర్కి అన్నీ గుచ్చేసాను, కాడలన్నీ తీసేసి. కానీ అవి సరిగ్గా స్టిక్ అవ్వలేదు. ఈసారి వేరే ఫ్లవర్స్ ఏదైనా ట్రై చేయాలి. ఉండలేదు, అంటే ఫ్రంట్ సైజ్ ఉండలేదు, తిరుగుతానే ఉన్నాయి పూలు. ఇంకా లాస్ట్కి టేప్ వేసి కొంచెం మేనేజ్ చేశాను, కొంచెం నిలబడ్డాయి అంతే. అండ్ ఇంకా దేవుడి దగ్గర పూజకి అన్నీ రెడీ చేసుకొని నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. ఇంకా వినాయక చవితి రోజు బుక్స్ కన్ఫామ్గా పెట్టాలి కదా దేవుడి దగ్గర. లాహిత్య బుక్స్, మై ఓన్ బుక్స్ ఇద్దరివి పెట్టేశాను. అండ్ ఇంకా ఇంట్లో తొందరగా పూజ కంప్లీట్ చేసేసుకొని వీధిలో వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి.
హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఉపకర్ణాయ నమః హేరంబాయ నమః ఓం హేరంబాయ నమః బ్రహ్మపితాయ నమః ఓం కాలాయ నమః ఓం గణపతియే నమః ఓం కామయే నమః ఓం సోమ సూర్యాగ్ని రోజాయ నమః ఓం పశాం